నమస్తే ఆంటీ. నమస్తే. మీ పేరు? సుబ్బలక్ష్మి టాటా. మీ వయసు? 71. మీరు ఏం చేసేవారు? హౌస్ వైఫ్. ఇప్పుడు ఏం చేస్తుంది? ఇప్పుడు కూడా హౌస్ వైఫ్. మీ లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటండి? మ్యారేజ్ అవడమే హ్యాపీయెస్ట్ మూమెంట్. చిన్నప్పుడు ఎలా టైం స్పెండ్ చేసేవాళ్ళు? చిన్నప్పుడు ఆడుకోవడం, పాడుకోవడం, ఫ్రెండ్స్తో కలుస్తూ ఉండడం, ఏదో కుట్లు అల్లికలు కుట్లు అల్లికలు అవన్నీ చేసుకుంటూ స్కూల్కి వెళ్ళి వచ్చేదాన్ని. మీరు 10th అయింది. 10th వరకు. మీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? నాకు 5 ఫ్రెండ్స్ ఉన్నారు. మీరు మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 45 years అయింది. 45 years. మీకు మీ దృష్టిలో లవ్ అనేది ఏంటండి? లవ్ అంటే మ్యారేజ్ అయిన తర్వాత లవ్ చేసాం. ఆ ఎఫెక్షను, ఇద్దరం ఒకలాగా ఉండేవాళ్ళం, ఒకళ్ళ మాట ఒకళ్ళు అర్థం చేసుకుని ఉంటూ ఉండేవాళ్ళం. అదే మరి లవ్ అంటే. మాకు సెపరేట్ లవ్స్ ఏం తెలియదు. లవ్ అంటున్నారు, అఫెక్షన్ అంటున్నారు. లవ్కి అఫెక్షన్కి డిఫరెన్స్ ఏమన్నా చెప్పగలుగుతారు? లవ్ అంటే ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకుంటూ కలకాలం ఉండడం లవ్. ఓకే. అంతేగాని లవ్ చేసుకున్నాం, మ్యారేజ్ చేసుకుంటాము అని మ్యారేజ్ చేసుకోవడం, మళ్ళీ 2 years పోయిన తర్వాత 1 year పోయిన తర్వాత విడిపోవడము, అది లవ్ కాదు అసలు. ఎఫెక్షన్ అది. అదే అఫెక్షన్. అదే ఎఫెక్షన్. కలిసి ఉండాలి. కష్టమైన సుఖమైన ఏ మనుషులు ఎలా ఉన్నా అవతల వాళ్ళు కూడా బాగున్నా బాగోలేకపోయినా, పనికొచ్చినా పనికి రాకపోయినా కూడా లవ్ అంటే లవ్వే. అది లవ్ అంటే. మీ దృష్టిలో టైం అంటే ఏంటి? టైం అంటే టైం మెయింటైన్ చెయ్యాలి. మార్నింగ్ ఎర్లీగా లేస్తే మన టైం మన చేతిలో ఉంటుంది. మార్నింగ్ ఎర్లీగా లేవాలి, లేచి అన్ని పనులు చేసుకుంటుంటే బీపీలు, షుగర్లు ఇలాంటివన్నీ రాకుండా ఉంటాయి. ఎవరి మటుకు వాళ్ళు పనులు అవుతాయి, హ్యాపీగా ఆఫీసుకి వెళ్ళిపోవచ్చు, టైం మెయింటైన్ చేసుకోవచ్చు. మీ లైఫ్లో ఏమన్నా రిగ్రెట్స్ ఉన్నాయా అంటే? రిగ్రెట్స్ అంటే ఇది జరగకపోయి ఉంటే బాగుండేది, ఇలా కాకుండా ఉండింటే బాగుండేదేమో అనేది ఏమన్నా రిగ్రెట్స్ ఉన్నాయా? ఎప్పుడు ప్లాన్ ప్రకారం ఉండేవాళ్ళం. అందుకోసం మాకేమీ వెనక్కి వెళ్ళి ఇది చేస్తే బాగుండు, ఇది చెయ్యకపోతే బాగుండు అన్నవి ఏమీ ఇంతవరకు రాలేదు. ఎందుకంటే టైం ప్రకారం లేవడం, చేయటం, టైం ప్రకారం చేయడం, అలాగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చేవాళ్ళం. ముందుగానే ప్లాన్ చేసుకునేవాళ్ళం. అందుకు మాకు బ్యాక్ వెళ్ళి చూసుకోవాల్సిన అవసరం లేకుండా అలా వెళ్తుంది. ఓకే. మీకు మొబైల్ ముందు మీ జనరేషన్లో అప్పుడు మొబైల్స్ లేవు, ఇప్పుడు మొబైల్స్ వచ్చాయి. మొబైల్స్ ఉన్నప్పుడు లైఫ్ ఎలా ఉంది, మొబైల్స్ లేనప్పుడు లైఫ్ ఎలా ఉంది? మొబైల్స్ ఉన్నప్పుడు కన్నా లేనప్పుడే బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే మొబైల్స్ లేనప్పుడు మేము హ్యాపీగా పాటలు పాడుకుంటూ, ఏదో కబుర్లు చెప్పుకుంటూ ఇంట్లో పనులన్నీ చేసుకునేవాళ్ళం. పచ్చళ్ళు అవి రుబ్బుకోవడాలు, బట్టలు ఉతుక్కోవడాలు. ఇప్పుడు వాషింగ్ మిషన్లు అవి వచ్చాయి, అవేం లేవు. శుభ్రంగా బట్టలు ఉతుక్కోవడం, ఐరన్ చేసుకోవడం, వీళ్ళు అన్నీ చేసుకునేవాళ్ళం. అలాగ మాకు టైం కూడా సరిపోయేది, మాకు హెల్దీగా కూడా ఉండేవాళ్ళం మేము పనులు చేసుకుంటూ. ఇప్పుడు మొబైల్స్ వస్తున్నాయి. ఈ మొబైల్స్ వచ్చిన తర్వాత అసలు ఏం బాగోలేదు. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో నిమిషాల మీద వచ్చేస్తున్నాయి ఫోన్లు. అక్కడ ప్రాణం పోకముందరే ఇక్కడ ఫోన్ వస్తుంది పోయిందని. ఈ ఫోన్ మనం తీసిన వెంటనే అక్కడ వాళ్ళ ప్రాణం పోతుంది. అలాగున్నాయి మొబైల్స్ ఇప్పుడు. అది వాడే విధంగా వాడితే బాగుంటుంది, కానీ ఇలాగా అనవసరం అట్లా వాడితే బాగోదు. ఈ లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఏంటంటే? నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ అంటే మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన వెంటనే నేను కాకినాడ టౌన్లో ఉండేదాన్ని. అక్కడి నుంచి శ్రీకాకుళం దగ్గర ఒక పల్లెటూరు వెళ్ళాను. ఆ పల్లెటూరులో ఉండేవాళ్ళం మేము. మా వారు అక్కడ జాబ్ చేసేవారు, స్కూల్లో హెచ్ఎంగాను. అక్కడ వెళ్ళడమే నాకు టర్నింగ్ పాయింట్. ఇక్కడ ఫెసిలిటీస్ చాలా ఉండేవి టౌన్లోనే, అక్కడ ఫెసిలిటీస్ ఉండేవి కాదు. కొంచెం ఇబ్బంది పడినా కూడా లవ్ అనేది ఉంటుంది కదా, దానివల్ల అన్నిటికీ అడ్జస్ట్ అయిపోయి అలాగా ఓ 10 years ఉన్నాం అక్కడ. 10 years. మీ ఫ్రీ టైంలో ఏం చేస్తారండి? నా ఫ్రీ టైంలో కుట్లు అల్లికలు చేసుకోవడం నా హాబీ. ఇప్పుడు కూడా చేస్తాను. ఎంబ్రాయిడరీ చేస్తాను, హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేస్తాను. బ్లౌజులు కుట్టుకుంటాను, లంగాలు కుడతాను, నైటీలు కుట్టుకుంటాను. ఇప్పుడు మా కోడలకి వాళ్ళకి అందరికీ కూడా నేను కుడుతూ ఉంటాను.
అందరికీ కూడా అలాగే చెయ్యండి అని చెప్తాను. ఓకే. హౌస్ వైఫ్ అన్న తర్వాత శాలరీ ఉండదు కదండి ఆంటీ, మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా ఇట్లా? ఎప్పుడు ఫీల్ అవ్వలేదు, కానీ ఇప్పుడు వాళ్ళకి శాలరీలు ఇస్తూ ఫీల్ అవుతున్నాను. మేము పూర్వం అంత పని చేసుకునేవాళ్ళం, ఇంత మిగిల్చామా అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అప్పుడు బట్టలు తుక్కునేవాళ్ళం, అంట్లు తోముకునేవాళ్ళం, పచ్చళ్ళు రుబ్బుకునేవాళ్ళం, ఆకలి తుడుచుకుని ముగ్గులు వేసుకునేవాళ్ళం, అన్నీ చేసుకునేవాళ్ళం పనులు. ఇప్పుడు ప్రతి దానికి బూజులు దులిపినా పని మనిషే, ఫ్యాన్ తొడవాలన్నా పని మనిషే, అన్నిటికీ పని మనిషే, వాషింగ్ మిషన్లో బట్టలు వేసి తీయాలన్నా పని మనిషే, అవి ఆరేయాలన్నా పని మనిషే. ఇప్పుడు అంత ఇస్తున్నారు వీళ్ళు, మేమేమి ఇచ్చేవాళ్ళం కదా, అంత మిగిల్చేమా మేమని ఇప్పుడు మాకు ఒక విధమైన తృప్తి ఉంది. ఈ రోజుకి కూడా మేము ఎక్కడుంటే అక్కడ ఆ పనులు చేస్తున్నాం. ఓకే. మీ లైఫ్లో బెస్ట్ సాటిస్ఫై, సంతృప్తి పడిన టైం ఏదా అంటే? మా పాప యుఎస్లో ఉంది, అందుకోసం నేను యుఎస్ వెళ్ళాను. యుఎస్ వెళ్ళి తనకి బాబు పుట్టాడు. యుఎస్ వెళ్ళి ఒక 4 months ఉన్నాను అక్కడ. అక్కడ 4 months ఉండి అక్కడంతా చూశాను. నాకు ఇండియా కన్నా యుఎస్ చాలా బాగుంది అనిపించింది. ఎందుకంటే అక్కడ అందరూ టైం మెయింటైన్ చేస్తారు, ఒకళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. అక్కడ అందరూ యుఎస్ వాళ్ళని, అమెరికన్స్ని ఫాలో అవుతారు. ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడ ఫాలో అవుతారు. అందుకోసం నాకు యుఎస్ అయితే బాగా నచ్చింది. అక్కడ గ్యాట్లింగ్ బర్గ్ అని ఒక ఏరియా ఉంది, ఆ ఏరియా చూశాను. అది చూసిన తర్వాత నాకు చాలా తృప్తి అనిపించింది. ఎవరైనా యుఎస్ వెళ్తున్నాను అంటే గ్యాట్లింగ్ బర్గ్ కంపల్సరీ చూడండి అని చెప్తాను. మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఒక అమ్మాయి. అబ్బాయి ఇక్కడే సాఫ్ట్వేర్ ఇంజనీరు, అమ్మాయి యుఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీరు. అల్లుడు అక్కడే, మనవడు అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. అమ్మాయి ఎక్కువ ఇష్టమా, అబ్బాయి ఎక్కువ ఇష్టమా? నాకు మా కోడలంటే ఎక్కువ ఇష్టం. మీ కోడలంటే ఎక్కువ. ఎందుకు ఆంటీ? ఎందుకు? చాలా తల్లి కన్నా ఎక్కువగా చూసుకుంటుంది తను, అందుకోసం తనంటే నాకు ఇష్టం. మీ మ్యారేజ్లో 45 years అంటున్నారు కదా, మీ మ్యారేజ్లో ఎప్పుడు గొడవలు రాలేదు? చిన్న చిన్న గొడవలు రాకుండా బంధాలు ఉండవు అమ్మా. చిన్న చిన్న బంధాలు వస్తూ ఉంటాయి అలాగా. అది వస్తేనే బంధం అంటారు. చిన్న చిన్న వస్తుంటాయి, ఓ రోజు కోపాలు ఉంటాయి, మళ్ళీ మర్నాడు సర్దుకుపోతే 3వ రోజు నుంచి మళ్ళీ హ్యాపీ. 2 days 1 day ఉంటుంది, తర్వాత నుంచి మళ్ళీ హ్యాపీ. అంటే గొడవలు వస్తాయి, గొడవలు వచ్చినప్పుడు ఎవరు ఫస్ట్ సర్దుకుపోవాలి? మా ఆయన సర్దుకుపోతున్నారు ప్రస్తుతానికి, కానీ ఎవరు సర్దుకుపోయినా పర్వాలేదు అందులో. అతను సర్దుకుపోతున్నారు కదా అని వదిలేసాను. సర్దుకుపోవాలి. ఈ ఛానల్ ద్వారా యువతకి ఒక సందేశం ఏమైనా ఇస్తారా అంటే? యువతకి సందేశం ఇవ్వాలి అంటే వాళ్ళు ఫాలో అవుతే ఇవ్వడానికి బాగుంటుంది. అయినా ఇవ్వాలి కదా, ఫాలో అవుతారేమో. తల్లి తండ్రి చెప్పిన మాట జవదాటకుండా ఉంటే, వాళ్ళ మాట విని బయటికి వెళ్ళి వాళ్ళు ఎలా చెప్తే అలా చేసుకుని వస్తే బాగుంటుంది. ఎవరైనా డైవర్ట్ చేసి ఇలాగా అలాగా అని చెప్పేసి వాళ్ళు ఈ సినిమాకి వెళ్దాం, ఆ హోటల్కి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం అని ఫ్రెండ్స్ ఎవరైనా అన్నా కూడా మీరు మా మమ్మీ పంపించదు అని చెప్పకుండా మీ అంతటి మీరే వచ్చేయాలి వెనక్కి, ఏదో ఒకటి చెప్పుకుని. అలా చేస్తే బాగుంటుంది. ఈ ఛానల్ ద్వారా ఎవరికైనా ఒక మెసేజ్ ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా అంటే? ఈ ఛానల్ ద్వారానా? మా ఆడపడుచుంది, తన పేరు సుజాత. నువ్వు ఛానల్ చూస్తే నాకు ఫోన్ చేసి చెప్పు ఎలా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ ఆంటీ. మా ఛానల్కి వచ్చి మీ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.